1-2 వచనములు మనం అందరము కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మరొక భాగము సంఖ్యాకాండము 35వ అధ్యాయము సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుదాం. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. మరొక వచనము 25వ వచనాన్ని కలిసి చదువుదాం. 25వ వచనము, అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయి వాని చేతిలో నుండి నరహంతకుడు విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాడిని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి పొందినందు వరకు అక్కడనే నివసింపవలెను. 28వ వచనము, ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి నందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. 28వ వచనాన్ని మనం అందరము కలిసి మరొకసారి అర్థసహితంగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేద్దాము. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి నందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. సంఖ్యాకాండము 30 అధ్యాయం చదువుతా వచ్చిన భాగములో దేవుడైనటువంటి యెహోవా మోషేతో అంటా వచ్చినాడు, అయ్యా మీరు ఆ కనానులోనికి ప్రవేశించిన తర్వాత మీరు 6 ఆశ్రయపురములను మీరు నిర్మించుకోవాలి, లేక 6 ఆశ్రయపురములను మీరు కలిగి ఉండాలి అని అంటా వచ్చినాడు. అప్పుడు ఆ ఆశ్రయపురముల విషయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే, ఎందుకంటే ఆశ్రయపురములు చూడండి, సంఖ్యాకాండం 35వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6 ఆశ్రయపురములు. ఏ పురాలు అంటే అవి? కసాపురము, హిందూపురము, అనంతపురము కాదు. ఏం పురం అంటే అది? ఆశ్రయం ఇచ్చే పురం కదా. మనుష్యుడు ఆశ్రయాన్ని కోరుకుంటాడు. ఎవరో నాకు ఆశ్రయం ఉంటే మేలు కదా అని అనుకుంటాడు. వృద్ధాపంలో కూడా మనిషి ఏం కోరుకుంటాడు? నాకు ఏదైనా ఆశ్రయం ఉంటే మేలు కదా. కాబట్టి అట్లా దేవుడు కూడా తనకిచ్చినటువంటి, తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆ కనాను దేశంలో 6 ఆశ్రయపురములను కలిగి ఉండాలని దేవుడు. ఎందుకంటే అక్కడ చూడండి, ఒక మాట రాయబడుతుందంట. ఎందుకంట చదవండి, 6వ వచనం చివరి మాట, నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింప. ఎందుకంటే ఆశ్రయపురము, ఎవరికంటే ఆశ్రయపురము? నరహంతకుని కొరకు ఆశ్రయపురం. చూడండి, ఈ లోకంలో ఎవరైనా నరహంతకునికి ఎవరైనా ఆశ్రయం ఇస్తారా? ఎవరు ఇవ్వరు. ఆశ్రయం ఇచ్చిన వాడు కూడా ఏమవుతాడు? దోషి అవుతాడు, నేరస్తుడు అవుతాడు. అవునా కదా? ఎవరైతే నరహంతకుని ఆశ్రయం ఇస్తారో వారు ఏమవుతారు? వారు కూడా ఆశ్రయం ఇచ్చిన వారు ఏమవుతారు? నేరస్తులు, దోషులు అవుతారు. వారు కూడా శిక్షార్హులు అన్నమాట. కాబట్టి దేవుడు ఏమంటా వచ్చినాడంటే, అయ్యా నరహంతకునికి ఆశ్రయపురాన్ని కల్పించండి. ఆ నరహంతకుడు ఎక్కడ ఉండాలంట? ఆ ఆశ్రయపురములో ఉండాలి. ఎంతకాలం ఉండాలంట? చూడండి, అక్కడ మాట రాయబడుతుంది. 28వ వచనం చదవండి. చాలు. ఎంతకాలం నివసించాలంటే ఆశ్రయపురంలో? ప్రధాన యాజకుడు మృతి పొందేంత వరకు నరహంతకుడు ఎక్కడ ఉండాలా? ఆశ్రయపురంలోనే ఉండాలి. తను బయటికి రావడానికి అవకాశమే లేదు. తను ఒకవేళ బయటికి వస్తే నరహత్య చేసిన వాడు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయొచ్చు? ఆ వ్యక్తిని
చంపివేయచ్చు. కాబట్టి తాను శిక్షింపబడకుండానట్లు, లేకపోతే ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలా? ఆశ్రయపురంలో ఉండాలి. ఎంతకాలం ఉండాలా? ప్రధాన యాజకుడు మృతి పొందేంత వరకు ఉండాలా. ఒకవేళ తాను బయటకు వచ్చినట్లయితే తాను శిక్షారుడు. అయితే ప్రధాన యాజకుడు మృతి పొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమునకు తిరిగి వెళ్ళవచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చంట? ప్రధాన యాజకుడు మృతి పొందితే ఏం చేసి ఆ వ్యక్తి బయటికి రావచ్చు. కాబట్టి నరహంతకుడు ఏమనుకుంటాడు? అయ్యో, నేను పొరపాటు చేశానే, తప్పు చేశానే, ఈ ప్రధాన యాజకుడు ఎప్పుడు చనిపోతాడు, నేను బయటికి రాగలను అంటాడు. అనుకుంటాడు లేదా? తప్పు చేసిన ప్రతివాడు కూడా మరి తిరిగి ఏమనుకుంటాడు? నేను పొరపాటున నేను ఆ తప్పు పని చేశాను, నేను చేయకుండా ఉండాల్సింది. అయితే ఆ శిక్ష నుంచి నేను తప్పించబడాలి అంటే ఏం చేయబడాలంట? ఆ వ్యక్తి కొరకు ఎవరు చనిపోవాలంట? ప్రధాన యాజకుడు చనిపోవాలి. ప్రధాన యాజకుడు చనిపోతేనే ఆ నరహంతకుడు బయటికి వస్తాడు. తన బంధువుల మధ్య, తన దేశస్తుల మధ్య, తన స్వజల మధ్య తాను నివాసము చేస్తాడు. కాబట్టి ఆ నరహంతకునికి తిరిగి స్వజనుల మధ్య రావాలి అంటే ఏం చేయబడాలా? ప్రధాన యాజకుడు వృత్తి నొందాలి. చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు ఎవరు నరహంతకులంట చెప్పండి? తన సహోదరుని ద్వేషము కలిగిన వాడు. ద్వేషము కలిగిన వ్యక్తి ఏం చేయబడుతున్నాడు? ఎలాంటి వాడుగా ఎంచబడుతున్నాడు? నరహంతకుడుగా ఎంచబడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చదవండి 15వ వచనం అదే మాటనే. ఏ నరహంతకుని యందును ఏముండదంట? అనగా ద్వేషము కలిగిన వ్యక్తి నరహంతకుడుగా ఎంచబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి దేనికి పాత్రుడు కాదు? నిత్య జీవమునకు పాత్రుడు కాదు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడంట. చూడండి, వ్యర్థుడా అని చెప్పేవాడు ఏమవుతాడు? ఏ సభకు లోనవుతాడంట? కసాపురంలో ఉన్న సభలు కాదు. ఇవన్నీ చిన్న చిన్న సభలు, మన బంధువులే స్నేహితులే ఉంటారు, వాళ్ళకి ఏదో చెప్పొచ్చు. మరి ఆ తర్వాత నుంచి మనం ఆ శిక్ష నుంచి తప్పించు. ఏ సభ అంటే ఇది? మహాసభ. ఈ మహాసభకి ఎవరు నిలబడతా ఉన్నారు? వ్యర్థుడా అని తన సహోదరిని చెప్పినవాడు ఎక్కడ నిలబడతా ఉన్నాడు? మహాసభకు, తీర్పుకు నిలబడతా ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, చదవండి అన్నమాట 22వ వచనము. ద్రోహి అని చెప్పువాడు ఏం చెబుతుందంట? నరకాగ్నికి. వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభ ఎదుట దోషిగా నిలబడతా ఉన్నాడు. ద్రోహి అని చెప్పేవాడు దేనికి వెళ్తా ఉన్నాడు? నరకాగ్నికి వెళ్తా ఉన్నాడు. కనుకనే దేవుని వాక్యం చెప్పబడతా ఉంది, తన సహోదరుని ద్వేషించేవాడు దేనికి ఏమని ఎంచబడతా ఉన్నాడు? నరహంతకుడుగా ఎంచబడతా ఉన్నాడు. కాబట్టి ఈ నరహంతకుడికి ఏం లేదు? నిత్య జీవము లేదు. దేవుడు ఇశ్రాయేలుతో అంటా వచ్చినాడు, అయ్యా నరహంతకుని కొరకు మీరు ఏం నిర్మించాలా? ఆశ్రయపురములను కలిగి ఉండాలా. ఎందుకంటే ఆ నరహంతకుడు తిరిగి, లేకపోతే ఆ నరహంతకునికి ఇంకొక వ్యక్తి శిక్షించకుండానట్లు, ఆ వ్యక్తి శిక్షావిధి నుంచి తప్పించబడినట్లు ఎక్కడ ఉండాలి? ఆ వ్యక్తి ఆశ్రయపురములో నివసించాలి. ఎంతకాలం నివసించాలంట? ప్రధాన యాజకుడు ప్రతిపొందాలి. వేరొక రీతిగా చెప్పవచ్చు ఏంటంటే, ఆ నరహంతకుడు తిరిగి తన స్వజనుల మధ్యకి రావాలి అంటే, లేకపోతే ఆ శిక్ష నుంచి తను తప్పించబడాలి అంటే ఎవరు ప్రధాన యాజకుడు మృతి నొందాలి.
ప్రధాన యాజకుడు మృతి నొందితేనే తను ఆ శిక్ష నుంచి ఏం చేయబడతాడు? తప్పించబడతాడు. తిరిగి తన స్వజనుల మధ్య, తన దేశంలో, తన స్వాస్థ్యంలో తాను నివాసము చేస్తాడు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ద్వేషము కలిగి ఉంటా వచ్చినాం. నరహంతకులుగా, దేవుని దృష్టిలో నరహంతకులుగా ఎంచబడతా వచ్చినాం. నరహంతకునికి ఏం లేదు? నిత్య జీవము లేదు. చూడండి, ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం అందరము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అందరం చదువుదామా? ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమై ఉండి, దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ఏం చేస్తా వచ్చినామంట? ద్వేషించుచూ ఉంటిమి. ఎలాంటి వారంగా ఉంటా వచ్చినాం? మనము ద్వేషము కలిగి ఉంటా వచ్చినాం. ద్వేషించిన వాడి మీద ఎలాంటి శిక్ష ఉందో మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఆది కాండము మనకు తెలిసిన విషయమే. ఆది కాండము 6వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు కయ్యూనుకి ఇచ్చినటువంటి శిక్ష ఎలాంటి శిక్ష? అది తాను భరింపలేనటువంటి గొప్పదైనటువంటి శిక్ష. దేని బట్టి వచ్చింది? అది దేని బట్టి? కయ్యూను తన సహోదరుడైనటువంటి హేబేలు మీద ద్వేషము కలిగి ఏం చేశాడు? నరహత్య చేశాడు. చేసిన ఆ శిక్షను బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. ఎటువంటి తీర్పు అంటే తాను భరింపలేనటువంటి గొప్ప దోష శిక్షను దేవుడు కయ్యూని మీద మోపినాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది 14వ వచనం చదువుదామా? నేడు నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మర్నై ఎందును. అనగా నరహత్య చేసినటువంటి కయ్యూను ఎలాంటి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధి నుండి ఏం చేయబడ్డాడు? తాను తోలివేయబడ్డాడు. దేవుని సన్నిధి నుండి ఏం చేయబడ్డాడైనా? వెలివేయబడ్డాడు. తద్వారా తను ఏం చేస్తున్నాడంట? భూమి మీద ఎట్లా తిరుగుతున్నాడంట? తను ఆశ్రయించిన వారు ఎవరు కూడా లేరు. తను దేశ దిమ్మరిగా తిరుగుతూ వచ్చినాడు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ఒకరినొకడు ఏం చేస్తా వచ్చినాం? మనము ద్వేషము కలిగి ఉంటా వచ్చినాం, ద్వేషించుతూ వచ్చినాం. కాబట్టి ద్వేషము కలిగిన వ్యక్తి గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడు దేనికి పాత్రుడు కాదు? నిత్య జీవమునకు పాత్రుడు కాదు, నిత్య శిక్షకు పాత్రుడు. అయితే ఆ వ్యక్తి ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే ఎవరు మృతి పొందాలంట? భార్యనో, కుమారుడో, కుమార్తెనో, తల్లియో కాదు. ఎవరు చనిపోవాలా? ప్రధాన యాజకుడు చనిపోతేనే. అయ్యా మా నాన్న చనిపోయినాడు, పోయేస్తాను, మా ఊర్లో ఉంటానంటే ఒప్పుకోరు. ఎవరు చనిపోవాలా? ప్రధాన యాజకుడు చనిపోవాలి. ప్రధాన యాజకుడు చనిపోతేనే నరహంతకునికి ఏముంది? విడుదల ఉంది. ప్రధాన యాజకుడు చనిపోతేనే నరహంతకునికి ఆ శిక్ష నుంచి తప్పించబడతాడు. కాబట్టి యేసు ప్రభువారు కూడా ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చూడండి అమ్మా, చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి చాలు. యేసు ప్రభువారు ఎట్లా వచ్చినాడు ఈ లోకానికి? ప్రధాన యాజకుడిగా వచ్చినాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఈ ప్రధాన యాజకుని చూస్తూ వచ్చినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు
ఏ ప్రధాన యాజకుడు? గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది 26వ వచనం, 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినాడు. ఈ యాజకుడు ఎలాంటి వాడు? మార్పు లేని యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు, మార్పు లేని యాజకుడు. అంత మాత్రమే కాదు, 25వ వచనంలో రాయబడుతుంది, చూడండి, చదువుదాం అందరము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువు మన కొరకై మరణిస్తూ వచ్చినాడు. చూడండి, రాయబడుతుంది 9వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినాడు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఏం పొందినాడు? మరణమును పొందినాడు. గొప్ప ప్రధాన యాజకుడు, మార్పు లేనటువంటి యాజకుడు మన కొరకై మరణం పొందుతా వచ్చినాడు. ఎలాంటి మరణం ఆయన పొందింది? శిలువ మరణం. ఈ లోకంలో ఉన్నటువంటి యాజకులైతే సహజమైన మరణాన్ని పొందుతూ వచ్చినారు. ఆ సహజమైన మరణము పొందినప్పుడు ఆ వార్త విన్న వెంటనే ఆశ్రయపురంలో ఉన్నటువంటి నరహంతకునికి ఏం కలుగుతుంది? గొప్ప సంతోషం. దేనికి? అబ్బా, ప్రధాన యాజకుడు మృతి పొందినాడు, నాకు విడుదలని తను ఏం చేస్తా ఉన్నాడు? సంతోషిస్తాడు. అయితే యేసు ప్రభు మనలను ఆ నిత్య జీవానికి లేకపోతే నిత్య నరకాగ్నికి మనం పాత్రులుగా ఉండగా, ఒకరినొకరు ద్వేషిస్తూ నిత్య జీవానికి మనం పాత్రలు కాని స్థితిలో ఉండగా, నిత్య శిక్షకు మనం పాత్రలుగా ఉండగా, ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన కొరకు ఏం పొందినాడు? శిలువ మరణం పొందినాడు. మన అందరి కొరకై ఆ శిలువలో తన ప్రాణమును అర్పిస్తా వచ్చిన. ఆ శిలువ మరణం గురించి నేను ఏదో కొద్ది మాటలతో చెప్పవచ్చు, కానీ ఆ శిలువ మరణం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ పాపము లేనివాడు, ఏ మరణం పిలాతు కానీ హేరోదు కానీ అందరూ అంటారు ఆయన మరణమును పొందడానికి ఏ తప్పిదము ఆయనలో ఏ నేరము మేము కనుగొనలేదంటే. అయితే మనందరి దోష శిక్షను యేసు ప్రభువారు ఆ శిలువలో పొందినాడు. మన దోషశిక్ష ఎలాంటిదంటే భరింపలేనంత గొప్పది. మన దోషశిక్షను బట్టి దేశంలో మనం ఎట్లా తిరుగుతా వచ్చినాము? నెమ్మది లేకుండా దేశ దిమ్మరులుగా మనము తిరుగుతా వచ్చినాం. అలాంటి మనలను ఆ దోషము నుండి, ఆ నిత్య నరకాగ్ని నుండి, ఆ నిత్య శిక్ష నుండి, భరింపలేనిదంటువంటి గొప్పదైనటువంటి ఆ శిక్ష నుండి తప్పించుట కొరకు యేసు ప్రభువే ప్రధాన యాజకుడిగా వచ్చి మన కొరకు ఆ శిలువలో ఏం పొందినాడు? మరణం పొందినాడు. ఆ శిలువ మరణమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పరమ పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు శిక్షను పొందినాడు. చూడనొల్లని వాడుగా చేయబడ్డాడు. తన శరీరం అంతా రక్తమయమవుతా వచ్చింది. అంత మాత్రమే కాదు, తన దేహమంతా చారులుగా దున్నబడతా వచ్చింది. ఎందుకు? మన దోష శిక్షను ప్రభు పొందినాడు. యేసు ప్రభు ఆ శిలువ మరణము పొంది చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకేం లేదు? ఇప్పుడు ఏం లేదు? శిక్ష లేదు. ఆ నరహంతకుడు ఆశ్రయపురంలో ఉండగా ప్రధాన యాజకుడు మృతి పొందినాడంటేనే ఆ నరహంతకునికి ఏముంది? విడుదల. ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు ప్రభు ఆ శిలువలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా మన దోషశిక్షను పొంది ఆ శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకేమవుతుంది? గొప్ప విడుదల. చూడండి, మాట రాయబడుతుంది, రెండవ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
13, 15 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదుదామా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నది పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు ప్రధానులను అధికారులను ఏం చేసినాడంటే దేవుడు నిరాయుధులుగా. ఎందుకు? నరహంతకునికి ఇప్పుడేం లేదు, శిక్ష లేదు. ఎందుకు? నరహంతకుని విషయమై ప్రధాన యాజకుడు మృతి పొందిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఎటువంటి నా విషయం కాబట్టి ఆ నరహంతకు గురించి చదువుదామా, చదువుకొని మనం ఆరాధనలు ప్రవేశిద్దాము. సంఖ్యాకాండము 35 అధ్యాయము 28వ వచనం. ప్రధాన యాజకుడు మృతి నొందే వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు, తన స్వాస్థ్యమున్నటువంటి దేశానికి తాను తిరిగి, మనల్ని కూడా ఎటువంటి దేశానికి తీసుకొచ్చినట్టు చూడండి, చదుదామా. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-12 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి మాట చదువుదాము. తేజోవాసులైన ఆ మాట చదుదాము అందరము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని. ఆ నరహంతకుడు తిరిగి తన స్వాస్థ్యానికి వెళ్ళవచ్చు. ఎప్పుడు? ప్రధాన యాజకుడు మృతి, నమ్మకమైన నిరంతరము జీవించున్న ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు వారు ఆ సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనము ఆ నిత్యాగ్ని నుంచి, నిత్య నరకం నుంచి తప్పించబడ్డాము, ఆ విడుదల పొందినాము, శిక్ష నుంచి తప్పించబడ్డాము. అంత మాత్రమే కాదు, ఏ స్వాస్థ్యం దానికి మనకు పాత్రలుగా చేసినంట, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి మనలను పాలిభాగస్తులుగా చేశాడు. కాబట్టి యేసు ప్రభు మన నిమిత్తం చనిపోయి ఉంటే మనకు నిత్య శిక్ష ఉండేది.
ఆ నరహంతకుని కొరకై ప్రధాన యాజకుడు చనిపోలేదు కానీ, ఆ నరహంతకుని కొరకై ఆ ప్రధాన యాజకుడు శిలువ మరణం పొందలేదు కానీ, తనకు వచ్చినటువంటి ఆ సహజ మరణము ద్వారా ఆ ప్రధాన యాజకుడు చనిపోయినాడు అంటేనే నరహంతునికి గొప్ప సంతోషం. ఆశ్రయపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏముంది? గొప్ప సంతోషం. ఎందుకు? నాకు శిక్ష లేదు, నా కొరకు ప్రధాన యాజకుడు మరణించినాడు గనక నాకు విడుదల. అదే రీతిగా మంచి ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఆ శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు విడుదల ఉంది, విడుదల దొరికింది, శిక్ష నుంచి తప్పించబడ్డాం. అంత మాత్రమే కాదు, తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి మనల్ని పాలుగా. కాబట్టి ఇట్టి గొప్ప మేలులు చేసిన దేవునికి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. అందుకని కీర్తనకారుడు చెబుతా వచ్చినాడు కదా, నా ప్రాణమా యెహోవాను ఎందుకు స్తుతించాలి? ఆయన చేసిన ఉపకారములను బట్టి నువ్వేం చేయాలా? ఆయనను స్తుతించాలి. కాబట్టి చేసిన మేలులను తలపోసుకుని ప్రభువుని మనము ఆరాధన చేద్దాం.